నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్. మనం ఇందులో సీటెట్కి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకుందాం. ముందుగా మనము సీటెట్ అన్న అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసినట్లయితే సీటెట్కి సంబంధించి మనకు ఈ విధంగా అయితే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సీటెట్ డిసెంబర్ 2024 ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా పీడిఎఫ్ ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. చూడండి, డిసెంబర్ 2024కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ మనకు సెప్టెంబర్ 17న మొదలైతే అక్టోబర్ 16 వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ మనకి 16వ తారీఖు అని ఇక్కడ చెప్తున్నారు. ఇక డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే డిసెంబర్ 1వ తేదీ రోజు మనకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇక ఇందులో సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మనకు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ డిసెంబర్ 1, పేపర్ 2, పేపర్ 1. పేపర్ 2 అనేది మార్నింగ్ షిఫ్ట్లో జరుగుతుంది, మార్నింగ్ 9:30 to 12 noon. ఇక ఈవినింగ్ షిఫ్ట్ అనేది 2:30 నుండి 5 PM వరకు జరుగుతుంది. మార్నింగ్ పేపర్ 2, ఈవినింగ్ పేపర్ 1 అనేది నిర్వహిస్తారు. ఇక సీటెట్ డిసెంబర్ 2024 డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇక దీని వివరాలు చూసినట్లయితే cetet.nic.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మాత్రమే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఒక్కొక్క అక్షరాన్ని జాగ్రత్తగా చూసుకొని ఈ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మాత్రమే మనం అప్లికేషన్స్ అనేవి చేయాలి. ఎందుకంటే చాలా వరకు ఈ ఫేక్ వెబ్సైట్లు కూడా మనకు వస్తున్నాయి. అమౌంట్ అనేది కట్టగానే ఇంకా అది క్లోజ్ అయిపోయేలాగా ఆ విధంగా అమౌంట్ తీసుకోవడానికి ఫేక్ వెబ్సైట్లు కూడా వస్తున్నాయి. కాబట్టి మనం సరైన వెబ్సైట్ చూసి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక పేపర్ 1 లేదా పేపర్ 2 అప్లై చేయడానికి జనరల్ ఓబీసీ వాళ్ళైతే ₹1000 ఫీజు పే చేయాలి. ఇక పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండూ కూడా అప్లై చేయాలంటే ₹1200 మనము కట్టాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అయితే ₹500, పేపర్ 1 పేపర్ 2 రెండు అంటే ₹600, అంటే 50% మనకి డిస్కౌంట్ అనేది ఉంది వారి కోసం. ఇది ఆన్లైన్ మోడ్లో మనం చేయొచ్చు. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఏ రూపంలో అయినా మనం అమౌంట్ అనేది చాలా సులభంగా పే చేసే అవకాశం అయితే ఉంది. ఇక ఈ వెబ్సైట్ అఫీషియల్ ఎక్కడ ఉంది, ఏంటి వివరాలు ఇచ్చారు. ఆ తర్వాత వాటికి సంబంధించిన అన్ని నియమాలు మనం చూడొచ్చు. ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంది, పేపర్ 2 ఎప్పుడు, పేపర్ 1 ఎప్పుడు, ఇంతకుముందే మనం చర్చించుకున్నాం ఈ విషయాలను, ఎలా మనం ఏ వెబ్సైట్ నుంచి అప్లై చేయాలనే విషయాలు. ఇక ఒకసారి సిలబస్ చూసినట్లయితే ఇక్కడ 1 నుండి 5 తరగతులకు బోధించడానికి పేపర్ 1 అనేది రాయాల్సి ఉంటుంది. ఇక 6 నుండి 8 తరగతులకు బోధించడానికి పేపర్ 2 అనేది రాయాల్సి ఉంటుంది. ఇక్కడ సిలబస్ పేపర్ 1కి అయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 మార్కులు, మ్యాథమెటిక్స్ 30 మార్కులు, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 30 మార్కులు, ఇక లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అనేవి 30 మార్కులు. ఒకటి ఇంగ్లీషు, ఇంకోటి తెలుగు మనం ఎంచుకోవచ్చు, లేదా ఇంగ్లీషు హిందీ అనేది ఎంచుకోవచ్చు. ఇక్కడ మీరు ఇంగ్లీష్కి కోడ్ నెంబర్ 1, తెలుగుకి కోడ్ నెంబర్ 18. మనం ఇప్పుడు చర్చించుకోబోయే విషయాలన్నీ ఈ తెలుగు కోడ్ నెంబర్ 18కి సంబంధించినటువంటి విషయాలు. ఈ కోడ్ నెంబర్ 18లో ఉన్న తెలుగులో 30కి 30 మార్కులు ఏ విధంగా మనం సులభంగా సంపాదించుకోవచ్చో ఈ వీడియోలో చర్చించుకుందాం. ఇక్కడ పేపర్ 2లో కూడా కంపల్సరీ లాంగ్వేజ్ 1 30 మార్కులకి, లాంగ్వేజ్ 2 కూడా 30 మార్కులకి ఉంటుంది. అంటే ఒకటి ఇంగ్లీష్, మరొకటి తెలుగు ఎంచుకోవాలి. హిందీ కూడా ఎంచుకోవచ్చు. ఎవరైతే తెలుగు ఎంచుకుంటున్నారో వారికి మాత్రమే మనం ఈ వీడియోలో వారు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో మనం చర్చించుకోబోతున్నాం. ఇక్కడ తెలుగు చూడండి, కోడ్ నంబర్ 18 అనేది తెలుగుకు సంబంధించినది. తప్పకుండా ఏదో ఒక పేపర్ అయితే తెలుగు అనేది రాయాల్సి ఉంటుంది. లాంగ్వేజ్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ బైలింగ్వల్లో ఉంటుంది, హిందీ లేదా ఇంగ్లీష్. హిందీ ఇంగ్లీష్లో మనకి పేపర్ అనేది ఉంటుంది, తెలుగు అయితే ఉండదు. తెలుగు వాళ్ళు కూడా తప్పకుండా ఇంగ్లీష్లోనే దాన్ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ 30 మార్కులు తెలుగు తప్పకుండా తెలుగులోనే మనకి కనిపిస్తుంది ఆ పేపర్ అనేది. ఎలిజిబిలిటీ ఇచ్చారు ఇక్కడ. ఇంకా ఈ అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుంది, ఏంటి వివరాలన్నీ ఉన్నాయి. మళ్ళీ ఎంత అమౌంట్ పే చేయాలనేది వివరంగా ఇచ్చారు. ఇంకా ఈ తెలుగుకు సంబంధించి పోర్షన్ ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు ఆ వివరాలు కూడా తెలుసుకుందాం. ముందుగా తెలుగుకు సంబంధించి తెలుగు కంటెంట్. ఇక్కడ తెలుగు కంటెంట్ మీరు చూడొచ్చు. ఒకటి పఠనావగాహన ఉంటుంది. పఠనావగాహన అంటే ఒక గద్యాన్ని ఇస్తారు, ఆ గద్యాన్ని చదివి అర్థం చేసుకొని
కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ఎంచుకోవాల్సి ఉంటుంది. అంటే కింద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు, వాటికి సమాధానాలు సరైన సమాధానాలు ఎంచుకోవాలి. ఇది పఠనావగాహన. ఇందులోనే మనకి పద్యం కూడా ఇస్తారు. పద్యం కింద ప్రశ్నలు ఇచ్చి మళ్ళీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. తర్వాత తెలుగు సాహిత్యము, కవులు, రచయితల గురించి కూడా కొన్ని ప్రశ్నలు వస్తాయి. పదజాలము, అర్థాలు, వ్యతిరేక పదాలు, పర్యాయ పదాలకు సంబంధించి కొన్ని ప్రశ్నలు, భాషాంశాలు, వ్యాకరణానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు మనం గమనించవచ్చు. ఇక తెలుగు మెథడాలజీకి సంబంధించి మనకి భాష, మాతృభాష బోధన లక్షణాలు, లక్ష్యాలు, భాషా నైపుణ్యాలు, బోధనా పద్ధతులు, ప్రణాళిక రచన, వనరుల వినియోగం, బోధనాభ్యసన ఉపకరణాలు, నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఇది సిబిఎస్ఈకి సంబంధించింది కాబట్టి ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం పైన మనకు ప్రశ్నలైతే తక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సిబిఎస్ఈలో ఈ సిసిఈ మెథడ్ అనేది లేదు కాబట్టి అక్కడ 80 మరియు 20, ఈ 20 మార్కులకు సిసిఈ అక్కడ లేదు కాబట్టి దీనిపైన ప్రశ్నలు ఎక్కువగా అడగరు. తప్పకుండా బోధనాభ్యసన పద్ధతుల గురించి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. మామూలుగా ఇంతకుముందు ప్రశ్నాపత్రాలను మనము గమనించినట్లయితే, మనం గమనిస్తే అందులో ఎక్కువగా ఆంగ్లంలో అంటే ఇంగ్లీష్లో ఇచ్చినటువంటి ప్రశ్నల్నే మరలా మనకి తెలుగులో కూడా అడగడం జరుగుతుంది. అంటే ఇంగ్లీషు మెథడాలజీ అలాగే తెలుగు మెథడాలజీ రెండు కూడా మనకి ఒక్కలాగానే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇప్పుడు మనము దీనికి సంబంధించిన సీటెట్కి సంబంధించిన తెలుగు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో ఒకసారి గమనిద్దాం. మీరు ఒకసారి ఎస్ఆర్ తెలుగు ఎడు అన్న యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసినట్లయితే మీకు ఇక్కడ ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది. ఛానల్ ఓపెన్ చేయగానే ప్లేలిస్ట్ వస్తుంది. ఈ ప్లేలిస్ట్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అన్ని ప్లేలిస్టులు వివరంగా చూడవచ్చు. అలంకారాలు, సమాసాలు ఇవన్నీ ఉన్నాయి. అందులో మీరు టెట్ డిఎస్సి గురుకుల అని మీకు ఒక ప్లేలిస్ట్ అయితే కనిపిస్తుంది. ఒకసారి ఈ ప్లేలిస్ట్ మీరు గమనించి ఈ ప్లేలిస్ట్ లో మీరు అన్ని ఛానల్ ఉన్నాయి, అన్ని వీడియోలు ఉన్నాయి, ఒకసారి గమనించండి. అలంకారాలు ఈ ఒక్క వీడియో ఉదాహరణకి చూడండి, ఇది ఒక్క వీడియో, ఇది ఒక 10 నిమిషాల వీడియో మాత్రమే. ఈ 10 నిమిషాల వీడియో ఒక్కటి మీరు ఈ 10 నిమిషాల వీడియో ఒక్కటి చూస్తే మీకు ఇందులో మొత్తం అలంకారాల పైన అవగాహన అనేది ఏర్పడుతుంది. అలంకారాలు అన్నీ అర్థమవుతాయి. ఇందులోంచే తప్పకుండా మీకు అలంకారాల పైన వస్తే 1-2 ప్రశ్నలు తప్పకుండా మీరు సమాధానం సులభంగా గుర్తించగలరు. తర్వాత సమాసాలు కూడా మీకు దాదాపు 8 నిమిషాల్లో పూర్తి సమాసాలన్నీ పూర్తయిపోతాయి. అన్ని సమాసాలు ఇందులో ఉన్నాయి. చూడండి, ప్రతి సమాసము ఇందులోంచి తప్ప ఇంకా మరేమి వచ్చే అవకాశం కూడా ఉండదు. అంటే 30 మార్కుల తెలుగు చాలా సులభంగానే ఉంటుంది. అట్లా అని చెప్పి మనము ఆ 30లో ఎక్కువ మార్కులు పోగొట్టుకోవద్దు. పూర్తి మార్కులు సంపాదించడానికి ప్రయత్నించాలి. అక్కడ 30 వచ్చాయంటే మిగతా 60 మార్కులు మిగతా వాటిలో సంపాదించుకుంటే మనం సులభంగా క్వాలిఫై అయిపోవచ్చు. అంటే 90 మార్కులు రావాలి తప్పకుండా 60% మార్కులు వస్తేనే సీటెట్ అనేది క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. ఒక ఛందస్సు చూడండి, ఈ ఛందస్సుకు సంబంధించినటువంటి వీడియో ఇది. ఇందులో కూడా ఛందస్సులో అన్ని అంశాలు మీరు ఇక్కడ గమనించవచ్చు. చాలా సులభంగా మీరు సమాధానాలు గుర్తించగలరు. ఇక సంధులు కూడా తప్పకుండా అడుగుతారు కాబట్టి సంధులకు సంబంధించిన వీడియో కూడా మీకు ఇక్కడ చూడొచ్చు. ఇది వర్ణమాలకు చెందినటువంటి వీడియో, గమనించండి. వర్ణమాల నుంచి తప్పకుండా మీకు ఒక ప్రశ్న ఉంటుంది. ఇంకా ఇది సంధులకు చెందినటువంటి వీడియో. సంధులు కూడా ఎన్ని సంధులు ఉన్నాయో అన్నింటి గురించి ఒకే వీడియోలో మీరు చూడొచ్చు. అయితే ఈ 4 వీడియోలు గమనించినా మీకు వ్యాకరణం అంతా దాదాపుగా వచ్చేస్తుంది. ఆ తర్వాత టిఎస్ టెట్ పేపర్ 1 చూడండి. పేపర్ 1 అంటే పాఠ్యపుస్తకాలలో ఉన్న గ్రామర్ కావచ్చు, పాఠ్యపుస్తకాలలో ఉన్న ప్రతి అంశం మీకు ఇక్కడ వివరంగా ఉంది. దాదాపు 40 నిమిషాల వీడియో ఇది. ఈ వీడియోలో మీకు చూడండి పాఠ్యపుస్తకాలలో మనకు ముఖ్యంగా బాగా ఉపయోగపడేవి, తప్పకుండా అడుగుతారు అనిపించే ప్రశ్నలనే ఇందులో చర్చించడం జరిగింది. ఇక్కడ ఎన్నో విషయాలు, ముఖ్యమైన విషయాలన్నీ ఇక్కడ చర్చించుకోవడం జరిగింది. తర్వాత మరొక పాఠ్యపుస్తకం, ఫస్ట్ క్లాస్ పాఠ్యపుస్తకం ఉంది ఇక్కడ. పేపర్ 1కి సంబంధించిన టిఎస్ టెట్ తెలుగు కంటెంట్ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడేవి. పాఠ్యపుస్తకాలలోనే ముఖ్య విషయాలన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే తెలుగు వ్యాకరణం చిన్నయ్య సూరి గారి వ్యాకరణానికి సంబంధించినవి. తెలుగు వ్యాకరణం వీడియో
చూడండి, పారిభాషిక పదాలు, తెలుగు వ్యాకరణంలో ఉన్న పారిభాషిక పదాలు కూడా మీరు ఇక్కడ సులభంగా నేర్చుకోవచ్చు. ధ్వన్యుత్పత్తి స్థానాలు తప్పకుండా అడిగే అవకాశం ఉంది, ధ్వన్యుత్పత్తి స్థానాలు. అలాగే మీకు పీడిఎఫ్ మెటీరియల్ ఏమైనా కావాలంటే పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా మీరు ఉచితంగా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు ఇక్కడ వీడియో చూడొచ్చు. మీరు చూడండి, ఇక్కడ మీకు ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ లింక్ పైన ఈ వీడియో చూసి ఈ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మొత్తం మెటీరియల్ అంతా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మెటీరియల్ టెట్ డిఎస్సికి సంబంధించి అన్ని కోచింగ్ సెంటర్ల మెటీరియల్స్ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇవి ఉచితంగా మీరు డౌన్లోడ్ చేసుకొని వీటిని చదువుకునే అవకాశం అయితే ఉంది. ఇక శతకాలు, మకుటం, కవులు, తప్పకుండా ఒక ప్రశ్న వస్తుంది మీకు. చూడండి, ఇది నేను సొంతంగా ప్రతి పాఠ్యపుస్తకం నుంచి సొంతంగా తయారు చేసినటువంటి మెటీరియల్. ఎన్ని శతకాలు ఉన్నాయి పాఠ్యపుస్తకాలలో, అన్ని శతకాల యొక్క మకుటాలు, ఆ శతకం రాసిన కవి పేరు, ఆ కవికి సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఇందులో ఉంటాయి. ఇది కూడా మీరు పీడిఎఫ్ రూపంలో తప్పకుండా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా టెట్ డిఎస్సికి సంబంధించి చాలా వీడియోలు మీరు ఇక్కడ 124 వీడియోస్ ఉన్నాయి. వీటిని కనుక ఒక్కసారి మీరు చూసినట్లయితే ఈ సీటెట్లో మీరు సులభంగా 30కి 30 మార్కులు నిస్సందేహంగా సాధిస్తారని నేను చెప్పగలను. ఇంకా పాఠ్యపుస్తకాలలో ఉన్న అన్ని విషయాలు ఉన్నాయి మీకు ఇక్కడ. మనకు సిబిఎస్ఈకి సంబంధించి తెలుగు పాఠ్యపుస్తకం ఏమీ ఉండదు. మన ఎస్ఎస్సి సిలబస్లో ఉన్నటువంటి పాఠ్యపుస్తకంలోని అంశాలే వాళ్ళు అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ అపరిచిత గద్యం, అపరిచిత పద్యం, వీటిని కూడా మీరు వివరంగా తెలుసుకోవాలంటే మీరు ఇక్కడ కొన్ని పద్యాలు కూడా మీకోసం ఉదాహరణ యుక్తంగా ఇందులో ఇవ్వడం జరిగింది. వాటిని మీరు ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది. ఈ సీటెట్లో మీరు చాలా సులభంగా క్వాలిఫై అయిపోయే అవకాశం అయితే ఉంది. మీకు ఇక్కడ డీటెయిల్డ్ పోర్షన్ కూడా ఇచ్చారు. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, లెర్నింగ్ అండ్ పెడగాజీ, మ్యాథమెటికల్ కంటెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, లాంగ్వేజ్ 1. చూడండి, లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ 15 మార్కులకు వస్తుంది. తర్వాత పెడగాజీ అనేది 15 క్వశ్చన్స్, 15 మార్కులు. ఇందులో కూడా మీకు వివరంగా ఇచ్చారు. ఏ లాంగ్వేజ్ అయినా ఒకటే రకంగా ఉంటుంది. టెక్స్ట్ బుక్ అనేది చదవాలి తప్పకుండా. తర్వాత పేపర్ 2 కూడా ఒకసారి గమనిద్దాం. అది పేపర్ 1 లాంగ్వేజ్, ఇది పేపర్ 2. ఒకసారి లాంగ్వేజ్ చూస్తే ఇది సోషల్ సబ్జెక్ట్ సంబంధించి ఇవ్వండి, లాంగ్వేజ్ 1 ఇక్కడ. అలాగే లాంగ్వేజ్ 1 అండ్ లాంగ్వేజ్ 2 దాదాపు రెండిట్లో ఒక రకంగానే ఉంటుంది. చూడండి, ప్రోస్ ఆఫ్ డ్రామా, వన్ పోయం విత్ క్వశ్చన్స్. ఒక పోయం వస్తుంది, ఒక క్వశ్చన్ వస్తుంది. ఇందులో కూడా కాంప్రహెన్షన్ ప్రోస్, అన్సీన్ ప్రోస్ విత్ కాంప్రహెన్షన్, గ్రామర్, వర్బల్ ఎబిలిటీ, లెర్నింగ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్. దాదాపుగా ఇంగ్లీష్కి, తెలుగుకి, హిందీకి ఒకే రకమైనటువంటి మెథడాలజీని, ఒకే రకమైనటువంటి అంశాలను ఈ పరిచిత గద్యాలు అంటే అపరిచిత గద్యాలను అడిగే అవకాశం అయితే ఉంటుంది. దీని ప్రకారంగానే నేను ఇప్పుడు తెలుగులో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ సిలబస్. తర్వాత నా ఛానల్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఇక్కడ అన్ని వివరాలు ఒక్కసారి వీడియో చూసినా కూడా మీరు సులభంగా సమాధానాలన్నీ గుర్తుపట్టేయగలిగేలాగా ఉంటాయి. తెలుగు వ్యాకరణం, వర్ణమాలకు సంబంధించినటువంటి అంశాలు, ఇవన్నీ కూడా మీరు సీటెట్ కోసం తెలుగుకి చాలా గొప్పగా ఈ వీడియోలు ఉపయోగపడతాయని నేను నిస్సందేహంగా చెప్పగలను. ఇంకా కొన్ని డిఎస్సికి సంబంధించిన విషయాలు కూడా ఇందులో ఉన్నాయి. కావ్యాల గురించి ఇవ్వండి, ఉపవిభక్తులు, ఔపవిభక్తికాల గురించి, ప్రబంధ లక్షణాలు, ప్రబంధాలు, అష్టదిగ్గజ కవుల గురించి, చిన్నయసూరి బాల వ్యాకరణం గురించి, తెలంగాణలో ఉన్నటువంటి కవులు, రచయితలు, వారి బిరుదులు, ఇవి పాఠ్యపుస్తకాల నుంచి 1 నుండి 10 పాఠ్యపుస్తకాల నుంచి నేను సొంతంగా సేకరించి తయారు చేసినటువంటి మెటీరియల్ ఇది. అందరి వివరాలు, ప్రతి కవి యొక్క వివరాలు ఇక్కడ మీరు చూడొచ్చు. ఇందులోంచి మీకు తప్పకుండా కొన్ని ప్రశ్నలు అయితే వచ్చే అవకాశం ఉంది. టెట్, డిఎస్సి, తెలుగుకు సంబంధించిన ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ఇవి ఉపయోగపడే విధంగా ఈ వీడియోలన్నీ ఉంటాయి. కాబట్టి ఈ వీడియోలను ఉపయోగించుకోండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇవి ఉపయోగపడే వారందరికీ కూడా మీరు తప్పకుండా అందిస్తారని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.